మనం చూస్తూనే ఉన్నా అండి. లైక్ గత కొన్ని రోజులుగా లైక్ ప్రభుత్వం పైన ఒక కైండ్ ఆఫ్ వ్యతిరేకత అనేది జనంలో చాలా ఉంది. అది దానికి కాకుండా ఇవాళ మనం ఒక ప్రతిపక్షం నుంచి అంటే ఒక ప్రతిపక్షానికి వచ్చి చేరుతున్నారు అంటే మనం చూసుకోవచ్చు. అంతేకాదు శిల్పా మోహన్ రెడ్డి గారికి మంచి పేరు, మంచి ఉంది. ఆయన మన పార్టీకి రావడం చాలా సంతోషం. కర్నూలులో నంద్యాల చాలా కీలకమైన ప్రదేశం, రాజకీయాలకు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. నంద్యాలలో మనకి శిల్పా మోహన్ రెడ్డి గారు రావడం వల్ల పార్టీకి కూడా చాలా బలం కూడా ఉంటుంది. అలాగే మంచి లీడర్లు మన పార్టీలో వస్తున్నారు. ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేరని పరిస్థితిని 3 ఏళ్లలో చూస్తున్నాం కదా. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున చేరికలున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కట్టడి చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దీన్ని అంతా కూడా ఎట్లా చూస్తారు? ప్రజల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఏదైనా మంచిని ఎవరు అంతం చేయడం కష్టమండి. మంచి అనేది ప్రజల్లో చాలా అంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన మంచి ప్రజల్లో చాలా లోతుగా పాతుకుపోయి ఉంది. కాబట్టి ఏదైనా పైన ఏదైనా కదిలించినట్టు చేయొచ్చు, కానీ మూలాల నుంచి తీయడం చాలా కష్టం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాయలసీమ వరకు అంటే కర్నూలు వరకు నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. కర్నూలు వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది, దాన్ని ఎవరు కూడా కదిపించలేరు. అండ్ మనకి ఇంకా రాబోయే కాలంలో చాలా మంది మన పార్టీలోకి వస్తారని మటుకు ఆశిస్తున్నాం. అంటే అస్ కైండ్ ఆఫ్ సేయింగ్ ఆల్ ఉంది అంటే అందరూ అనుకుంటున్నారు. సో తప్పకుండా మన పార్టీలోకి అందరూ కూడా వస్తారు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా మీరు అన్నట్టు కర్నూలు వరకు నేను చెప్పగలుగుతాను చాలా మటుకు ఏవైతే ఉన్నాయో మనకి ఏమీ కూడా అభివృద్ధి కాలేదు కర్నూలు వరకు. మరి ఈ అభివృద్ధి కాని పక్షంలో ప్రజలందరూ కూడా నిరసనలతో ఉన్నారు, నిరుత్సాహంగా ఉన్నారు. సో మంచి లీడర్స్ అందరూ కూడా మన వైపు వచ్చి నెక్స్ట్ ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వస్తుంది అన్న ఆశతో ఉన్నారు. కాబట్టి మనకు ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా బలోపేతం అవుతుంది. ఆల్రెడీ ప్రజల్లో ఉంది. ఇప్పుడు నాయకులు కూడా మన స్ట్రాంగ్ లీడర్స్ మన వైపు వచ్చేసరికి మనకు ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేశారు. పూర్తిగా కర్నూలు జిల్లాలోనే ఒక సంచలనంగా మారిన పరిస్థితి. అంటే ప్రజల్లోకి వస్తున్న ఆదరణ చూస్తే అంటారు. అలాగే ఇటు చేరికల్ని కూడా పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. దీన్నంతా కూడా ఒకటి అండి, ఏదైనా సరే మనం బెదిరించి కానీ భయంతో కానీ ఏది గెలుచుకోలేము. ప్రేమ అభిమానాలతో మనం ఎప్పుడైనా గెలుచుకోగలుగుతాం. అది మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. మన అందరం కూడా ప్రేమతో అభిమానంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. కాబట్టి అక్కడ తప్పకుండా మనమే సాధించుకోగలుగుతాం. ఇంకా మీరు చెప్పాలి అంటే చెరుకులపాటి నారాయణ రెడ్డి గారి హత్య మటుకు చాలా దారుణం. ఇది మనకి తీరని లోటుగా చెప్పచ్చు.